బ్రహ్మానందం ప్రీ రిలీజ్ ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి. ఈ ఈవెంట్లో మెగాస్టార్ మాట్లాడుతూ ఇక మీదట పాలిటిక్స్కు చోటు లేదని సంచలన ప్రకటన చేశారు. రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పారు. ఆయన వ్యాఖ్యలపై కేఏ పాల్ రియాక్ట్ అయ్యారు. 70 ఏళ్ల వయసున్న చిరంజీవికి మతి తప్పిందా లేక ఇదేమైనా కొత్త వేషమా అని అన్నారు. ప్రజారాజ్యమే జనసేనగా ఆవిర్భవించిందన్న చిరంజీవి పూటకో స్టేట్మెంట్ ఇస్తున్నారని మండిపడ్డారు. పవన్ చిరంజీవి బీజేపీలో చేరుతారని తాను ఎప్పుడో చెప్పానన్నారు. పవన్ కళ్యాణ్ డ్రామాలో చంద్రబాబు మోసపోయారని పేర్కొన్నారు. పవన్ని నమ్మి చంద్రబాబు తన కొడుక్కే అన్యాయం చేస్తున్నారు అని తెలిపారు. మరలా ఆయనే అంటున్నాడు, ప్రజారాజ్యమే జనసేనగా అసలు చిరంజీవి పవన్ కళ్యాణ్ మంచి యాక్టర్స్ అని విన్నాను. నా చేతులతో ఇద్దరిని 2008లో వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు దీవించా. వాళ్ళకి రాజకీయం అవసరమా? ఒక మాట, ఎంత మోసం ఇది! చిరంజీవి చేసిన మోసం చరిత్ర క్షమిస్తుందా? 27% ఉన్న కాపులు క్షమిస్తారా? 60% ఉన్న బీసీలు క్షమిస్తారా? చిరంజీవి ఏం చేశాడు? ఇంత దరిద్రమా అని మరలా ఆయనే అంటున్నాడు, ప్రజారాజ్యమే జనసేనగా ఆవిర్భవించిందని. నేను ఎప్పుడైనా మాట 2014-13లో అన్నమాట ఈరోజు 10 సంవత్సరాల తర్వాత ఆయనే ఒప్పుకుంటున్నాడు. హృదయంలో ఉన్నదే బయట పెడుతున్నాడు. ఇంత క్లియర్గా చిరంజీవి పవన్ కళ్యాణ్ ఇప్పుడు అధికారంలో ఉన్న బీజేపీకి తొత్తులైపోతే, మహాత్మా గాంధీని చంపిన గాడ్సేని నాగబాబు దేవుడిలా పొగుడుతుంటే, బుద్ధున్న కాపోడు ఎవడైనా, సిగ్గున్న బీసీ ఎవడైనా, తెలివితేటలున్న ఏ తెలుగు ఓటర్ అయినా, బుద్ధున్న ఏ మీడియా వాడైనా అలాంటి పనికిమాలోని మళ్ళీ ప్రమోట్ చేస్తారా? నేను ఆశ్చర్యపోతుంది. చంద్రబాబు నాయుడు గారు భిక్ష పెట్టకపోతే 1-2% జనసేన క్లోజ్ అయిపోను. 2019లోనే కదా 5 పార్టీలకి 6% వచ్చింది. మళ్ళీ ఈయనెందుకు లైఫ్ ఇచ్చాడు? పవన్ కళ్యాణ్ ఎలా తిట్టాడు చంద్రబాబు నాయుడిని, లోకేష్ని ఎంత ఘోరంగా తిట్టాడు. ఓహోహో అని వణిగిపోతాడే. మరి అలాంటి చంద్రబాబు నాయుడు, అలాంటి లోకేష్, అలాంటి తెలివైన కమ్యూనిటీ ఈయనకి లైఫ్ ఇచ్చారు. మళ్ళీ ఈయనేమంటాడు? మరలా తిడతాడు. మరలా మోదీ జైల్లో పెడతాడు చంద్రబాబుని. మరలా పవన్ కళ్యాణ్ బీజేపీలో విలీనం చేసుకుంటారు. వీళ్ళందరికీ పోస్టులు ఇస్తారు. కాపులకి న్యాయం ఏమైంది? ఒక్క కాపుడైనా బాగుపడ్డా? ఒక్క బీసీ అయినా చిరంజీవి పవన్ కళ్యాణ్ ద్వారా బాగుపడ్డా? ఒక్క దళితుడైనా బాగుపడ్డా? ఒక్కడైనా ఆస్తి సంపాదించుకున్నాడా? కనీసం రాజశేఖర రెడ్డి పార్టీలో బొత్స సత్యనారాయణ అంటే 1,00,000 కోట్ల ఆస్తులు సంపాదించుకున్నారు. ఈ చిరంజీవి పార్టీ పెట్టిన తర్వాత ఉన్న ఆస్తులన్నీ పోయే బీసీలకి, కాపులకి, దళితులకి, వాడిని నమ్ముకున్న వాళ్ళకి. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన తర్వాత ఉన్న ఆస్తులన్నీ పోయాయి. ఆస్తులు పోయిన పార్టీల్లో మళ్ళా జై జనసేన అన్నాడు నిన్న చిరంజీవి.